ఆశ్వేయుజ బహుళ తదియను అట్ల తద్దిగా జరుపుకుంటారు. అట్ల తద్ది లేదా అట్ల తదియ అని కూడా అంటారు. అట్ల తద్ది 6 అట్లు, ముద్దపప్పు 3 అట్లు అంటూ ఆడపడుచులకు, బంధువులకు, ఇరుగు పొరుగు వారకు వాయనాలివ్వడం పరిపాటి. సాయం సమయంలో వాయనాలు నైవేద్యాలు పూర్తి చేసి గోపూజకు వెళ్ళి అటు నుంచి చెరువులు కాలువలలో దీపాలను వదిలి చెట్లకు ఊయలు కట్టి ఊగుతారు. పెళ్ళిడికొచ్చిన ప్రతి ఆడపిల్ల కాబోయే భర్త గురించి, వైవాహిక జీవితం గురించి కలలు కనడం సహజమే అయినప్పటికీ ఆ కలలు నెరవేరాలని ఎన్నో వ్రతాలు నోములు చేస్తూ ఉంటారు. ఏటా జరుపుకునే అట్లతద్ది నోము అందులో ఒకటి. ఆశ్వేయుజ మాసంలో విజయదశమి తర్వాత వచ్చే తదియనాడు ఈ పండగను జరుపుకుంటారు. 5 ఏళ్లు దాటిన బాలికల నుంచి పండు ముత్తైదువుల వరకు దీనిని ఆచరిస్తారు. అవివాహిత యువతలు మంచి భర్త రావాలని పూజిస్తే, వివాహితులు మంచి భర్త దొరికినందుకు అతని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సాధారణంగా వివాహమైన తర్వాత 10 ఏళ్ల పాటు తప్పనిసరిగా ఈ పూజను చేసి సమాప్తం అయ్యిందనడానికి గుర్తుగా ఉద్యాపన కూడా చేస్తారు. అంటే చివరిసారి పూజ చేసి ముత్తైదువులను పిలిచి వాయునాలిచ్చి కన్నుల పండుగగా ముగిస్తారు. త్రిలోక సంచారి నారదుడి ప్రోద్బలంతో శివుని తన పతిగా పొందడానికి పార్వతీదేవి తొలుత చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది వ్రతం. స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం. ఇందులో చంద్ర ఆరాధన ప్రధానమైన పూజ. చంద్ర కళల్లో కొలువై ఉన్న శక్తి అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని, కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఈ పండుగలలో అట్లును అమ్మవారికి నైవేద్యంగా పెట్టడంలో ఒక ఆంతర్యం కూడా ఉంది. నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహాప్రీతి. అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోష పరిహారమైన, సంసారంలో ఎలాంటి ఆటంకాలు రావని నమ్ముతారు.